ఆరంభంలో ఒక మాట చెప్పాను. ఈ జాతకం చెప్పేటప్పుడు మనం రాష్ట్రాధిపతి, లగ్నాధిపతి వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఏమిటి, లగ్నాతు అధిపతులు ఎక్కడున్నారు, వీళ్ళని చూసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడికే తడిసి మోపుడు అవుతుంది. భావాత్తు అనేటువంటి ఫలితాలను వెళ్ళాం, అది ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇంకా దశానాథాతు అంతర్దశానాథుడు షష్టాష్టకాలు పట్టినాయి, దశానాథుడు అంతర్దశానాథుడికి ద్విద్వాశాలు పట్టినాయి. యాక్చువల్గా బలమైనటువంటి ఆధారంతో ఉన్నటువంటి అంశాలుగా కనబడట్లేదు అనే మాట అన్నాను. ఈయన ఇది బలమైనటువంటి అంశంగానే ప్రస్తావన చేసుకొచ్చాడు. దాయేషస్థగృహం ప్రకల్ప్యచతనం తస్మాచ్చ భుక్తీశ్వర స్థానాద్యంయుతి దుర్భవం బలమపి ఆలోచ్య తచ్చోభయో నాణ్యోన్యన్యది షష్ఠనైధన గృహస్థిత్యాదికం శోభనం చేత్తౌ తత్ర విరుద్ధ భావ సహితౌ వీర్యానుసారాద్వదేత్. ఇది ఒక గొప్పదైనటువంటి అంశం. మహాదశానాథుడు ఉన్నటువంటి రాశిని లగ్నంగా కల్పించి మహాదశానాథుడిది అంటే అసలు సహజంగా ఈ పరాశర విధానంలో మైండ్ డైవర్షన్ వచ్చేది ఇక్కడే. ఒక మాట మీకు చెప్పాను, ఈ జాతక పారిజాతంలో మనం ముందుకు వెళుతున్నాం. వెళ్ళాక అక్కడ ఒక చిన్న పని చేస్తాడు ఆయన. ఏమిటి ఆ పని అంటే, మరి ఏమండి నేను ఒక భావాన్ని శోధిస్తున్నాను అన్నప్పుడు ఆ భావాన్ని లగ్నంగా చేసేసుకో ఉంటాడు. అయితే మనం రాబోయే కార్యక్రమం వస్తున్నాయి ఇందులో. లగ్నాత్తు అధిపతులు అనేదాన్ని అప్పుడు వదిలేయాలని చెప్పు. ఇది చూసి అది చూస్తే నాకు అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. మొన్న ఒక మాట చెప్పా, లగ్నాత్తు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి యోగిస్తాడని చెప్పాల్సి వస్తుంది. మరి ద్వితీయ భావాత్తు అష్టమైంది, కన్ఫ్యూజన్ వస్తుంది. లగ్నాత్తు భాగ్యమైంది, ధనభావాన్ని శోధన చేసేప్పుడు అది అష్టమం అవుతుంది. విద్యాభావం గృహభావం చూసేప్పుడు అది షష్టం అవుతుంది. భావాత్తుల తేడా వస్తుంది కదా. నీ ఎట్లాగా అక్కడ మన మైండ్ సెట్ ప్యాక్ అయిపోతుంది. నువ్వు అలాంటప్పుడు నువ్వు లగ్నాత్తు చూడడం మానేసేయి. నువ్వు ఇంకా వాహన స్థానం చూస్తున్నావు, వాహన స్థానాన్ని లగ్నం చేసుకో. ఆ ప్రారంభంలో మీకు ఆ పెడవాద్యాన్ని నేను ఇచ్చిన కారణం ఏంటంటే దాన్ని మీకు అన్వయం చేస్తాను. ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, మహాదశానాథుడు ఉన్న రాశిని నువ్వు ఏదైతే ఉందో అదే లగ్నం అనేసుకోరా అబ్బాయి. ఇంక లగ్నం అనేసుకొని దాని నుంచి అంతర్దశానాథుడికి ఉన్నటువంటి ఆధిపత్యాలు, స్థితి, దృష్టి మొదలు వాటిని కూడా ఇక్కడి నుంచి ఆలోచించి ఇంకా నువ్వు లగ్నం నుంచి ఎత్తేసేయి, జన్మలగ్నం ఎత్తేసేయి. ఇంకా నువ్వు రాహుదశ నడుస్తోంది, రాహుదశలో రాహువే లగ్నం. ఇంకా చంద్రదశ నడుస్తోంది, చంద్రుడు రాసే లగ్నం. నువ్వు ఇంకా గురువు ఉన్నాడు, గురుదశ, గురువు ఎక్కడుంటే అక్కడే అదే లగ్నం అనుకో. ఈ లగ్నం నుంచి నువ్వు మిగతా అంతర్దశలు స్టడీ చేసేటప్పుడు మిగతా గ్రహాలకి నువ్వు అది జన్మలగ్నాన్ని చూస్తున్నావు కదా, అది అయిపోయింది అక్కడ. ఏదైనా మర్చిపోయి ఇక్కడ ఈ దశానాథుడి యొక్క స్థానాత్తు ఈ గ్రహాలకి ఏ ఆధిపత్యాలు వచ్చినాయి వాటిని ఆలోచించి ఉంటాడు. అయితే ఈ విధమైనటువంటి స్టడీని మన వాళ్ళు ఇతర గ్రంథాలు ఎక్కడా కూడా చెప్పాల. కాలామృతంలో చెప్పాడని వెళ్ళిపోవాలా. మరి జన్మలగ్నాత్తు ఉన్నదానికి ఇక్కడ భావాత్తు ఉన్నదానికి విరుద్ధం వస్తుంది. ఇంతకీ నేను ఫలితాలు ఎక్కడా తీసుకురావాలి అన్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. అయితే నేను మీతో మర్చిపోతా, దశానాథుడు ఉన్న భావమే లగ్నంగా చేసుకుంటా. దశానాథుడు ఉన్నదే లగ్నం, మహాదశానాథుడు ఉంది. ఆయనకి వివిధ గ్రహాలకి ఇంకా ఆధిపత్యాలు ఆ లగ్నం నుంచి చూస్తాను. ఇంకా జన్మలగ్నం వేరు, ఈ దశానాథుడు లగ్నం వేరు. ఈ దశకి ఈ దశానాథుడు ఉన్నదే లగ్నం. ఇక్కడి నుంచి ప్రారంభం చేసి అంతర్దశానాథుడు వాళ్ళిద్దరికీ పరస్పరం షష్టాష్ట వ్యయాలు అనేటువంటి రాకుండా ఉంటే మరి ఆ అంతర్దశానాథుడి యొక్క ఫలం శుభంగా ఉంటుంది. షష్టాష్టక దోషాలు కనుక వస్తే మరి బాగా గమనించుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచన చేస్తున్నాం. కుంభరాశి అన్ని పనులు కూడా బాగా వేగంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. చాలా ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మీనరాశి బహు శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महेन् महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम तत्सत् महेन् महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः ओम तत्सत् महेन् महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः ओम तत्सत् महेन् महेशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः महेन् महेशाः गोब्राह्मणेभ्यः 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 महेन् महेशाः गोब्राह्मणेभ्यः
మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः 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 మహేషాః గోబ్రాహ్మణేభ్యः మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः మహేన్మహేషాః 23 జనవరి మంగళవారం గోచార ఫలితాలు. ఓం
ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 23 మంగళవారం. గోచార ఫలితాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన